వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యుఎస్ ప్రభాకర్ గారు అంటే F1 వీసాల తీసుకున్నటువంటి విద్యార్థులు మొత్తం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న మైన్యూట్ ఇష్యూస్ కి ట్రంప్ వల్ల వీసాస్ క్యాన్సిల్ చేసుకొని రావాల్సినటువంటి పరిస్థితి, అడుగు తీసి అడుగు వేయాలని కూడా భయం అవుతుందనేటువంటిది ఇండియన్ మీడియా రిపోర్ట్ చేస్తుంది. నిజంగా భారతీయ విద్యార్థులు అంత ఇబ్బంది పడుతున్నారా? అక్కడ ట్రంప్ అంత ఉక్కుపాదం మోపుతున్నారా? ఇట్ ఈస్ వెరీ అబ్సర్డ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ హియర్. ఇక్కడ ఎవరు నాకు తెలిసిన విద్యార్థులు ఎవరు లేరు. ఒక ఇద్దరి మీద నా ఇంట్లో ఇద్దరు డిఓలు ఉన్నారు. డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు నాకు తెలిసి. వాళ్ళిద్దరికి ఏం వీసాలు రివోక్ చేయలేదు. F1 రివోక్ చేయలే, సివిసి రివోక్ చేయలే. చెప్తాను. ఇంకోడు నా 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 దాంట్లోనే రెంట్కుండేవాడు ఒక పిల్లోడు. చెప్పినా నీకు క్రిమినల్ కేసు ఉంది వాడి మీద. ఒక మెక్సికన్ అమ్మాయిని గర్ల్ ఫ్రెండే దాన్ని గొంతు కొట్టుకుని పిసికాడని. నేను ఉన్నాలే అప్పుడు, పోలీసులు కూడా వచ్చాడు, నేను అక్కడే ఉన్నా. వాడు ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. ఏమే హోటల్స్ లో పనిచేసే వాళ్ళు పనిచేస్తాను. నేను 10 హోటల్ 2-3 హోటల్ పోతా. 10 అని చెప్తున్నా కానీ ఊరికే మాట. ఒక 2-3 హోటల్లో నేను తిన్న పోయి కూర్చొని ఏదో చేస్తూ ఉంటాను. నేను ఏదో నాకు సంబంధించింది. ఆ హోటల్లో పనిచేసే వాళ్ళందరూ స్టూడెంట్సే, ఇల్లీగలే. అంటే ఇల్లీగల్ వర్క్, దే ఆర్ లీగల్. వాళ్ళకి ఏమీ కాలేదు, ఎవరిని పట్టుకోలేదు. నాకున్నంత స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ నాకు తెలిసి ఈ కంట్రీలో ఎవరికి లేదు అనేది మాత్రం గంటపర. అందరూ సేఫ్, అందరూ బాగున్నారు. కానీ వాళ్ళ బుద్ధి మాత్రం మారడం లేదు. వాళ్ళు అరే ఎక్కడ ఉద్యోగాలు చేయకూడదని చెప్తున్నా గానీ వాళ్ళు అంటే ఆ వీసా నిబంధనల ప్రకారము వాళ్ళు $10 క్యాష్ కి $5 $10 చేస్తూనే ఉన్నారు. ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంది, ఎక్కడ ఆగడం లేదు నాకు తెలిసి. అక్కడో ఎక్కడో కొన్ని జరుగుతున్నాయి. వాటికి మోస్ట్ లైక్లీ కారణం ఏంటంటే, ఫస్ట్ నంబర్ 1 ఏదైతే మన అమెరికా దేశ సౌభ్రతత్వానికి భంగము కలిగించే విధంగా, అమెరికాను కించపరిచే విధంగా ఆ మాటలు మాట్లాడిన వాళ్ళని సోషల్ మీడియా వాళ్ళని అంటే అన్ని విధాలుగా చూసి వాళ్ళందరివి క్యాన్సిల్ చేస్తున్నారు వీసాలు. యాక్సిడెంటల్ గా ఇప్పుడు మరీ ఇంకా నువ్వు మొన్న ఎవరో సెక్షువల్ ఏదో దీంట్లో ప్రెడేషన్ లో ఒకరిని పట్టుకున్నారు. అది దట్స్ బిగ్ క్రైమ్. వాడు స్టూడెంట్, హ్యాపీ టు బి స్టూడెంట్. సో ఆటోమేటిక్ గా ఈజీ, దే హ్యావ్ టు డూ. వన్స్ యూ గో టు జైల్ ఇస్ ఆటోమేటిక్. ఇన్ ద జైలుకి పోయినా F1 నీకు తీసేస్తారు కదా, ఇట్స్ క్రైమ్ కదా. యు ఆర్ అలౌడ్, బాసు నీకు వీసా ఇచ్చింది నువ్వు క్రైమ్ చేయడానికి కాదు బాసు. కామన్ సెన్స్. వీళ్ళు అమెరికా నాశనం చేస్తున్నారు, ఆ స్టూడెంట్స్ ఇంకా వచ్చి ఇంకా తెలుసుకోకుండా, నీకు తెలీదు. యు నో వాట్, లీగల్ గా వాళ్ళు ఏం చేయొచ్చు, స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి, పరీక్షలు రాయాలి. ఈ 3 కూడా చేయట్లేదు. ఇవి కాకుండా ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేసుకుంటూ రకరకాలుగా బతుకుతున్నారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ టోటల్ ఇల్లీగల్నెస్. వాళ్ళకి అందరూ బాగున్నారు, శుభ్రంగా బాగా తింటున్నారు, నిద్రపోతున్నారు. మీ ఇండియాలో ఉండే వాళ్ళకి అందరికి చెప్పండి, ఎవడు ఏమి ఇక్కడ టెన్షన్ పడడం లేదు. కానీ ఆడెవడో కొంత తెలుగు మీడియా రాస్తోంది, కొంతమంది విద్యార్థులని ఇంతకు ముందు డ్రైవింగ్ టికెట్ ఇష్యూస్ ఉన్నా కూడా, లేకపోతే ఇంతకు ముందు క్రిమినల్ కూడా వాళ్ళందరినీ డిపోర్ట్ చేస్తోంది యుఎస్ గవర్నమెంట్. నా ఇంట్లో తాగే ఒకటికి DUI వచ్చింది. నా ఇంట్లో నేను వద్దురా పడుకోరా అంటే పడుకోలేవాడు. వాడు ఉన్నాడు కదా, రోజు కోర్టుకు పోతున్నాడు, వస్తున్నాడు. వాడేం పోలేదే, నా టౌన్షిప్ కి వస్తాడు కోర్టుకి. ఓకే బస్సు ఐ డోంట్ నో వాట్ యు సీ అనే ఇంటర్నెట్. వాడు ఎవడో కూర్చొని మాట్లాడుతుంటారు. నేను రోజుకి ఒక 10 మంది స్టూడెంట్స్ తో మాట్లాడతాను. సరదాగా ఉంటాను కాబట్టి నాతో అందరూ మాట్లాడుతుంటారు. నేను సరదాగా ఉంటాను బాసు, నేను ఎంజాయ్ చేస్తుంటాను. మామూలుగా బాగా మాట్లాడతాను కాబట్టి వాళ్ళు వస్తారు, నాతో ఉంటారు, వాళ్ళ బాధలు చెప్తారు. వాళ్ళ బాధలే నేను చెప్పా. అందరూ బాగున్నారు, సుఖంగా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఏమీ బాధ లేదు. కాకపోతే రోజుకో వాళ్ళకు కూడా ఇవన్నీ చూసి డౌట్, అనుమానం వస్తుంది. కాకపోతే రూల్స్ ఏమి గాని, రూల్ బుక్ లో ఏదో ఉంటాయి కదా, ముందు 70 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి రూల్ బుక్స్ ఉంటాయి కదా, ఎక్కడ గాని రూల్స్ నిబంధనలను కొత్తగా పెట్టింది లేదు. ఆ రూల్స్ ని ఇప్పుడు
రీరీడ్ చేస్తున్నారు. అరే ఇది చేస్తే ఇది అని. ఇది 70 ఏళ్ల ముందు రాసింది అది రూలు. అది ఇంతకుముందు ఎవడు పట్టించుకోలేదు. ఇప్పుడు అడుగుతున్నారు. పోలీసులకు అవగాహన లేదు, కోర్టులకు అవగాహన లేదు. ఇప్పుడు తెలుస్తా ఉంది వాళ్ళకి, ఓహో ఇల్లీగల్స్ ఉంటే వాళ్ళు ఈ వీసాలో ఉంటారు, ఈ వీసాలో ఉన్నప్పుడు ఇది చెయ్యకూడదు, చెయ్యరాని పని చేస్తే ఫస్ట్ ఆ వీసాను మనం క్యాన్సిల్ చేయాలనేది రూల్ అబ్బా. అది బుక్ అది. అది 100 సంవత్సరాల ముందు రాసిన రూల్ అబ్బా. దాన్ని అవన్నీ ఏమి జరగలే లాస్ట్ ఇంతకు ముందు. కానీ ఇంత ఇంత అరాచకం కూడా లేదు కదా. ఎప్పుడైనా కానీ ఒక దేశానికి పోయినప్పుడు ద బెస్ట్ లా అబైడింగ్ సిటిజన్స్ గానే ఉంటారు ఎవరైనా కానీ. నువ్వు చూడు కావాలంటే, మళ్ళీ నువ్వు కూడా అంతే కదా, చాలా జాగ్రత్తగా బతుకుతావు. అమెరికానే కాదు, ఎక్కడికి పోయినా కానీ యూ నీడ్ టు సీ ద లా, అంతే కదా. అవును 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 సార్. ముఖ్యంగా ఇమిగ్రెంట్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి, అబ్బా నేను నా వైఫ్ J1 మీద వస్తే నేను J2 మీద వచ్చా, J2 మీద వస్తే నేను పని చేసుకోవచ్చు. ఆ వీసాలో దాంట్లో పొందుపరిచి ఉంది. నువ్వు F1 మీద నీకు పొందుపరిచింది ఆ వీసాలో ముందే వాడు ఇచ్చినప్పుడు చెప్తాడు, నువ్వు ఆఫ్ క్యాంపస్ చేయకూడదు, ఇన్ అవర్స్ చేయాలి క్యాంపస్ లో. ఏ విధమైన క్రిమినల్ కు DUIలు కానీ సెక్షువల్ క్రిమినల్ కేసెస్ ఉంటే వెంటనే ఫస్ట్ తీసేస్తారు. అది అది ఎప్పుడూ పొందుపరిచింది. నేను చెప్తానబ్బా, నువ్వు కూడా ఇప్పుడు నువ్వు ఉన్నావు మీ భారతదేశానికి మరి పెద్ద యూనివర్సిటీ నలంద విశ్వవిద్యాలయము, అమరావతి విశ్వవిద్యాలయంలో పెద్ద పెద్ద మీరు కోర్సులు చెప్తున్నారు, ఏఐలు, TIలు, PIలు. పాకిస్తాన్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు, వేరే వేరే కంట్రీ, ఇరాన్ నుంచి ఇక్కడ నుంచి వచ్చారు. నేను చెప్తున్నా, జస్ట్ గివింగ్ యూ అన్ ఐడియా. మోడీ గారు ప్రధానమంత్రి ఇప్పుడు ఆయన, మీరు కూడా రూల్స్ పెట్టారు, రండరా మీరు చదువుకోండి, మాకు కూడా డబ్బులు కావాలని. వాళ్ళు రావడమే జై ఇస్లాం అంటే ఏం చేస్తావు గురు, చదువుకోండ్రా అంటే ఏమే పని బాట లేకుండా ఇండియా మీదనే ఇది ఒక పెద్ద తొక్కు కంట్రీ, దీంట్లో భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, బిస్మిల్లా అల్లా బిల్లా అంటే ఏం చేస్తావు? కమాన్. అది పరిస్థితి. నీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇప్పటి వరకు అయితే లేదు సార్. ఓకే, ఒప్పుకుంటాను మీరు చెప్తున్నట్లు, ఇక్కడ ఇండియన్ మీడియా రిపోర్ట్ చేసినట్లు లేదు. కానీ ట్రంప్ ట్రేడ్ వార్ స్టార్ట్ చేశాడు, టారిఫ్ల పైన తన కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఇక ముందు వీసా F1 వీసాల మీద వచ్చి అమెరికన్ చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించేటువంటి వాళ్ళపైన కూడా ఉక్కుపాదం మోపేందుకు ఇప్పుడు సిస్టమ్ రెడీ అవుతుంది. బికాస్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి. దీని రీపర్కషన్స్, దీని దుష్పరిణామాలు ఇక స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందా? It's nothing to do with the visa, nothing to do with policies. It's a trade war. This is between the bigger countries. ఎవరు నేను గొప్ప అన్న, నేను గొప్ప నువ్వు గొప్ప అనేది చైనా, అమెరికా, మిగిలిన కంట్రీల మధ్య జరుగుతుంది. కానీ ఈ వీసా గొడవలు, ఈ ఇండియన్ గొడవలు అనేది స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ గోన్ బి అఫెక్టెడ్. అమెరికా ఈజ్ అఫెక్టెడ్, ఎస్, దిస్ హోల్ థింగ్ ఈజ్ అఫెక్టెడ్. ఇప్పుడు జాబులు ఉండకపోవచ్చు, H1B వీసా ఉన్నా నీకు రాకపోవచ్చు, ఓపీటీలో అంత మంచి జాబులు రాకపోవచ్చు. ఓపీటీ అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆఫ్టర్ స్టడీస్ యూ కెన్, అవి తగ్గచ్చు. అంతేగాని నీ బొక్క నీకేమవుతుంది? ఏం కాదు. H1B వీసా ఉంటది, ఏదో వాడో ఏడో రన్ చేస్తుంటాడు. అన్ని జరుగుతూనే ఉంటాయి. కానీ ఆర్థిక మాంద్యం అనేది అందరినీ దెబ్బతీస్తుంది. అట్లా అని చెప్పి అబ్రప్ట్ గా ట్రంప్ నేను H1 వీసాలు ఇంకా ఏ దేశానికి ఇవ్వను అని చెప్పలేడు, చెయ్యలేడు. అది కాని పని. స్టూడెంట్స్ రాకూడదని చెప్పలేడు, అది కాని పని. దేశానికి అవసరం, అమెరికాకు అవసరం ఉంది ఏమే పరిమితిలో. కానీ ఇట్ ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్ అనేది ట్రంప్ కూడా ఎప్పుడు చెప్పలేని నేను చెప్తున్నా. నేను ఎందుకంటే కల్లారా చూస్తున్నా కాబట్టి మిస్యూజ్డ్. వాళ్ళేం పట్టించుకోరు, వాళ్ళకి ఇదేముంది గురు, పీనట్స్, ఇట్స్ నథింగ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ పంచ్ ప్రభాకర్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.